ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు ప్రసన్న కుమారి అండి. నేను ఏ, నర్స పేరుపాలెం అంటే నరసాపురం నుంచి మాట్లాడుతున్నానండి. మ్, నాకు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు మా మా అత్త వాళ్ళు అంటే మా మా మేనమామ మా అత్త పాస్టర్ గారండి. మరి యూట్యూబ్లో మీ ఛానల్ని చూసి వాళ్ళు మాకు మీ లింక్ పంపించారు. లింక్ పంపించిన తర్వాత ఒకసారి మీ మెసేజ్ విని మీరు చెప్పినవన్నీ విని ఆవిడ సాక్ష్యాలు విని ఆ ప్రకారం ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టానండి. అలాగే ఇప్పుడు నాకున్న సమస్యలన్నీ కూడా బుక్లో రాసుకొని వాటికి ఇంటూ మార్క్ చేసి పక్కనే మళ్ళీ వేరే దానికి ఆపోజిట్లో మళ్ళీ ఇవన్నీ అయిపోయినందుకు నీకు వందనాలు యేసయ్యా అని చెప్పడం స్టార్ట్ చేశానండి. దేవుని కృప వల్ల మరి ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయమన్నప్పుడు నేను మా సంఘంలో ఉన్న ముగ్గురు బిడ్డల గురించి ప్రార్థన చేశానండి. అందులో ఒక ఆవిడ స్వస్థత పడ్డది. అలాగే నా చెయ్యి కూడా చాలా నొప్పిగా ఉన్నప్పుడు ఆ చేతి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు నాయనా అని నేను అన్నప్పుడు అది స్వస్థత, చెయ్యి కూడా స్వస్థత జరిగిందండి. అయితే నాకు బ్రదర్ మరి నా కుడి చేతి వైపున రొమ్ములో క్యాన్సర్ గడ్డ వచ్చిందండి. వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించేసుకోమని అన్నారు. నేను చేయించుకోలేదండి. అయితే నేను మీ మెసేజ్లు మీ ప్రార్థనలు విన్న తర్వాత అందులో ఏకీభవించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినప్పుడు చాలా పెయిన్ తగ్గిందండి. అయితే ఆ గడ్డ అలానే ఉంది. కొంచెం కొంచెంగా కరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది కంప్లీట్గా కరిగిపోయేటట్టు మీరు కూడా మా కోసం ప్రేయర్ చేయండి బ్రదర్. నేను చేసుకుంటున్నానండి. అలాగే నా భర్త నా బిడ్డల్ని వదిలేసి ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోతుందండి వెళ్ళిపోయి. అయితే అవన్నీ కూడా పాతవన్నీ కూడా గుర్తు చేసుకొని నా భర్త కూడా తిరిగి వచ్చినందుకు నీకు వందనాలైనా అని అతను మారు మనసు పొందినందుకు అతని కుటుంబ సభ్యులందరూ మారు మనసు పొందినందుకు నీకు వందనాలైనా అని ప్రార్థన చేసుకుంటున్నానండి. అలాగే నాకు ఉద్యోగం కూడా లేదు బ్రదర్. ఏం ఉద్యోగం లేదు. చాలా నీరసంగా ఒంట్లో బాగోక ఇంట్లోనే ఉంటున్నాను బ్రదర్. పిల్లలిద్దరు చిన్నపిల్లలు. అయితే పిల్లలిద్దరు కూడా యవ్వనస్తులు. వాళ్ళిద్దరు భయంకరమైనటువంటి లోకంలో పడిపోయారు బ్రదర్. వాళ్ళని ఎలా మలచాలో ఎలా పెంచాలో నాకు తెలియట్లేదు. నాకేం ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మీ మెసేజ్లు మాకు చాలా ఓదార్పునిచ్చాయి. మరి రాత్రి ఒక్కొక్కసారి ఎంత బాగోకపోయినా ఉదయకాలం ప్రార్థనలో పాల్గొంటున్నాను బ్రదర్. నేను 3:30కి మీరు చేసే ఉదయకాల ప్రార్థనలో నా ఈ చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పుకుంటున్నాను బ్రదర్.